ఇప్పటి వరకు సాగిన మంగ్లీ ఇష్యూ 150 కోట్ల స్కామ్ అనేది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చాడు. ఆ అమాయకుడైన తమ్ముడు బయటకు వచ్చి ఇప్పుడు మా అక్కకి ఏం సంబంధం లేదు, మా అక్క తమ్నైల్స్ అంతా యూజ్ చేసుకొని మా అక్కని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎందుకు బాధితుల తరపున ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈ బాధితుల తరపున మాట్లాడకుండా ఉండడానికి కారణాలు 100 ఉండొచ్చండి. సో వీటిలో ఆ లాయర్ సుబ్బు ఉన్నాడు కదా, సో అతను కూడా చాలా పోరాటం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరి తరపున ఎంతవరకు నిజం ఉంది, ఎవరి తరపున ఎంతవరకు అబద్ధం ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. అతను రమావత్ మధు అబ్బాయి, అతను మధు అనే పర్సన్, అతనే ఈ స్కామ్ కి చాలా మెయిన్ పిల్లర్ గా అని చెప్పేసి భావిస్తున్నారు. సో అతను ఏంటంటే మంగ్లీ వాళ్ళ చెల్లి అతను ఏదో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి అప్పట్లో రూమర్స్ నిజాలు మరి తెలియవు. సో వాళ్ళైతే చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, అంటే ఎవరైనా ఒక మనిషిని టార్గెట్ చేస్తారు, లేకుంటే ఒక ఊరిని టార్గెట్ చేస్తారు. కానీ వీళ్ళైతే ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు, మన గిరిజన బంజారా వర్గాన్ని మొత్తాన్ని ఇలా టార్గెట్ చేశారు. ఇలా టార్గెట్ చేసి డబ్బులు అనేది సంపాదించుకున్నారు. అయితే దీంట్లో మంగ్లీ గారు ఉన్నారు లేరు అనేది పక్కన పెడితే నేను ఒకటే చెప్తాను, మంగ్లీ గారి పేరుని అయితే గట్టిగా వాడేశారు. కానీ మంగ్లీ గారు మరి నా పేరు వాడుకున్నారని చెప్పి మంగ్లీ గారు బయటికి రావాలి, ఆమె ఎందుకు ఆగిపోతుంది ఏంది అంటే బయటకు వస్తున్నారు కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా వేరే ఆమె ఎవరు కూడా ఫోన్ రికార్డింగ్ పెట్టేసింది, డైరెక్ట్ ఫోన్ మాట్లాడుతూ డైరెక్ట్ లైవ్ లో పెట్టేసింది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే జనాలకి డౌట్ అనేది ఏర్పడుతుంది. ఆ డౌట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తమ్ముడు చాలా అమాయకపు తమ్ముడు అని చెప్పేసి చెప్పారు. మరి అదే కదా నేను చెప్పేది, పెద్ద పొజిషన్ లో ఉన్నారు. సుబ్బు అనేది ఒక అడ్వకేట్. ఆ అడ్వకేట్ కి మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ కి మీరు ఆ కేసుని తీసుకుపోవచ్చు. కానీ మీకు బయట కొంచెం పలుకుబడి ఉంది, బయట సపోర్ట్ ఉంది. ఇప్పుడు సజ్జనార్ సార్ గారు నార్మల్ గా మిమ్మల్ని కలిసినప్పుడు ఫోటో పెట్టారు, కానీ జనాల దగ్గరకు వచ్చి కానీ కంప్లైంట్ తీసుకున్నట్టు కానీ అట్లా కానీ ఇట్లా కానీ ఫోటోలు ఏం పెట్టలేదు. సో మరి మీ దగ్గర తీసుకున్న కంప్లైంట్ ఫోటో పెట్టినప్పుడు వాళ్ళు మీ దగ్గర తీసుకున్న ఒక దానికి పోస్ట్ కూడా పెట్టలేదు, ఒక చిన్న పోస్ట్ కానీ కంప్లైంట్ కానీ వచ్చిందని చెప్పేసి ఎవరికి చెప్పలేదు కూడా. సో సజ్జనార్ గారు ఆమె సెలబ్రిటీ కాబట్టి మీరు ఫోటో పెట్టారు, వీళ్ళు నార్మల్ పీపుల్స్ కాబట్టి మీరు ఫోటో పెట్టలేదు. అలాంటి చాలా బయట రూమర్స్ వస్తున్నాయి. రూమర్సే కాదు, నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే అలా చాలా ట్రోల్స్ కూడా గురవుతున్నారు. దయచేసి మీరు అందరినీ ఒకటే రకంగా బిహేవ్ చేయండి, ఎందుకంటే అందరికీ ఒకటే మీరు. సో మీరు అందరికీ ఒకటే అయినప్పుడు అదే కదండి నేను చెప్పేది, పొలిటీషియన్లు పోలీసులు ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తుందా అంటే వీళ్ళు చేసే లెక్కలు అలా కనబడుతున్నాయి. సో జనాల దృష్టికి అట్లా తీసుకొచ్చేస్తున్నారు. ఆ సుబ్బు వచ్చినప్పుడు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడము అది ఇది అని చెప్పేసి చాలా వరస్ట్ థింగ్స్ అవి. ఎందుకంటే ఒకరిని నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటే ఒకవేళ అతను డ్రైవ్ లో ఉన్నాడు అనుకోండి, సో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయొచ్చు. కానీ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన మనిషిని టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అతను ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి అక్కడ వెళ్ళి టెస్ట్ చెప్పి అతని దగ్గర ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి. సో 27% అనేది 3 థమ్స్అప్ బాటిల్ తాగేస్తే వచ్చేస్తాను. సో 27 అనేది జస్ట్ మ్యాటర్. అదే కదా, సో నేను చెప్పేది ఒకటేనండి. యాడి మంగ్లీ బాబు, రామావత్ మధు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. బియా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, సేన రామరామ్ మారనాం సా భాను ప్రకాష్ మొత్తం సేన ఎక్కడికి రోజు से गोर भाई से न बेड़ताने जेर पिसा जेन दरा दो तम से ढाई देताने कर दो याडी मंगली मार 22 तरह चीजतू तो मैं एकच बात कह రోజు तार तप्पू काही रकलतो उन सरिदिद्ले ఒకవేళ तार तप्पू काही చేనిగని కేలస్కల్తో బారాతానే ముందే సపోర్ట్ కర్ అంతకు మించన్ నేను చెప్పలేండి. అది థాంక్యూ.